వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన నాడు నేడు కంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న నాడు నేడులో హిందూ ఆదర్శవంతమైన అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలు ఒక్కసారి చూడాలి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి కేంద్రంలోని సాయినగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఆమె పరిశీలించారు. మంత్రి పర్యటనలో ఆమెతో పాటు పార్టీ కన్వీనర్ సిద్ధలింగప్ప, పట్టణ అధ్యక్షులు వడ్డేసూరి, మాజీ జెడ్పీటీసీ వెంకటరాముడు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు, పార్టీ జిల్లా కార్యదర్శి నీరుగంటి చంద్ర తదితరులు పాల్గొన్నారు. जगन को देनी करन सर హ్యాపీ నా మీ రోడ్ వేస్తంటే రమ్మ ఎలక్షన్ లో కూడా అట్లే కట్టుకున్నారు, మెజార్టీ తెప్పించినారు. ఇప్పుడు కూడా సభ్యత్వాలు చేస్తున్నారు. అందుకే మీకు కూడా భారీ బడ్జెట్ 40 లక్షలు మీ ఊరికే ఫస్ట్. కొంచెం వెనుక ఇంకొకసారి జై చంద్రబాబు, లోకేష్. అప్పుడు నాయని కాలనీ డ్రైనేజ్ జరిగినారు, డ్రైనేజ్ చేపిస్తాను. పెన్షన్ 4 సిలిండర్ తీసుకున్నామా. నువ్వు అందరికన్నా హైట్ ఉండవు బాబా. ఎంత హైట్ ఉన్నా అడ్డం వస్తే ఏం ఈరోజు సోమంతపల్లి టౌన్ హెడ్ క్వార్టర్స్ కి మాది మంచి ఎగ్జాంపుల్ అని కూడా నేను తెలియజేస్తున్నాం. మరి ఎప్పుడూ లేని విధంగా 1,20,00,000తో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా వేస్తున్నాం. అంతేకాకుండా మేము వచ్చిన 5 నెలల్లోనే త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలు, మహిళలు చాలా మంది వచ్చి మాకు త్రాగునీరు సమస్య ఉంది, గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదు, మాకు త్రాగునీరు కూడా సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది అని నాకు విన్నపించారు. ఏదైతే మేము మాట చెప్పామో, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో, నేనైతే ఏ మాట చెప్పానో ఆ మాట నిలబెట్టుకున్నాం. 1,20,00,000తో సీసీ రోడ్లు, డ్రైనేజీ తెచ్చుకున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని చెప్పి 4 బోర్లు వేసి వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ కూడా అందజేసాం. అదేవిధంగా మరి గంగాదేవి వంకకాడ కూడా కొన్ని ఏళ్లుగా ఈ కోరిక, వాళ్ళకు కొన్ని ఏళ్లుగా వాళ్ళు బాధపడుతున్నారు. మరి మేమైతే ఎన్నికల్లో మాట ఇచ్చాము, అక్కడ కల్వర్ట్ కడతామన్నాం. కల్వర్ట్ కూడా రైతులందరికీ ఉపయోగకరంగా ఉండాలని అక్కడ కల్వర్ట్ కూడా ఏర్పాటు చేశాం. మరి చెరువు కింద కొన్ని సంవత్సరాలుగా సాగు చేయకుండా నిలిచిపోయిన రైతులు, వాళ్ళకు కూడా సుమారుగా 400 ఎకరాలకి ఇప్పుడు నీళ్లు ఇచ్చాం.
పైపులు వేపించి 400 ఎకరాలు ఆల్రెడీ పంటలు కూడా సాగు క్లీన్ చేసుకుంటున్నారు. ఇది మేము చేసిన ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తొలి సంతకం మీద డిఎస్సీ అన్నాం, తొలి సంతకం చేసాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అదేవిధంగా దీపం పథకం ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, అదే కాకుండా ఉచిత ఇసుక ఇచ్చాం. ఈరోజు సామాన్యమైన పౌర సామాన్యమైన మనుషులు కట్టుకోవచ్చు. ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 6 నుంచి 7 వేలు వచ్చేది. ఈరోజు ఉచిత ఇసుక ఇచ్చాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మన రాయలసీమకు కూడా ఏదైతే మాట చెప్పారో హైకోర్టులో హెచ్చిచ్చారు మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ రాబోతున్నాయి. అంతేకాకుండా బీసీకి బడుగిన వర్గాలకు 39,000 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తుంది.